నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. కోల్పోయినటువంటి వివిధ రకాల ఆలోచనలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పనులు పూర్తి చేసే సందర్భంలో తొందరపాటుతనం ఇబ్బందులకు గురి చేస్తుంది. నాయకులతో, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తవీర్యార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ కార్తవీర్యార్జున స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు శ్రమలేనటువంటి ఆదాయం పైన దృష్టిని పెడుతూ ఉంటారు. ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఉండాలి. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తూ ఉంటారు. ఒప్పందాలను జాగ్రత్తగా కుదుర్చుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం, నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణములు చేయటం మంచిది. మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టేటప్పుడు వివిధ రూపాల్లో సహకారం చేసే వ్యక్తుల యొక్క అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వేర్వేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం, పేదవారికి అన్నదానం చేయటం మంచిది. కర్కాటక రాశి వారులకు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. గృహ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. నిర్మాణ సంబంధమైనటువంటి అంశాల్లో సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుని వద్ద నమస్కారం చేసుకోవటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు వ్యాపార ప్రయత్నాలలో పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రయాణాలు అవసరమవుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి సమావేశాలను నిర్వహించుకుంటారు. ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను చేపట్టడం మంచిది కాదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి దీపార్చన చేయటం, తులసి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో కుటుంబ అనుబంధాలు బలపడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సమస్యలతో కూడుకున్నటువంటి వ్యాపారాల్లో మధ్యవర్తిత్వాలు అవసరమవుతూ ఉంటాయి. రాజకీయ పరమైనటువంటి జోక్యములు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు కష్టమైనటువంటి పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రణాళిక లోపాలు లేకుండా వ్యవహరించండి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో భద్రత కోసమై తాపత్రయపడుతూ ఉంటారు. ఆలోచనలు వేగవంతమవుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి తులసీ దళములు సమర్పణ చేయటం, వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు కుటుంబ విషయాల్లో అనుబంధాలను పెంచుకునేందుకు సమయమును కేటాయిస్తూ ఉంటారు. వ్యాపారాల్లో రావలసిన ప్రయోజనాలను అందుకుంటూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించడం మంచిది. ధనుస్సు రాశి వారు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని లాభాల రూపంలో సద్వినియోగపరచుకోలేకపోతారు. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కష్టపడితే కానీ ప్రయోజనాలు పొందలేనటువంటి స్థితి కూడా ఉంటుంది. ఇక అనవసరమైనటువంటి రాజకీయ వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ
స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు ఈరోజు సంఘంలో గౌరవాలు పెంచుకోగలుగుతారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో ప్రయోజనాలు అందుకుంటారు. వేరు రూపాలలో అనారోగ్య సంబంధ విషయాలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవటం, విశ్రాంతిని తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకమును నిర్వహించండి. మీనరాశి వాళ్లకు పనుల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. శ్రమ లేనటువంటి సంపాదన పైన దృష్టిని పెంచుకుంటూ ఉంటారు. వేరు రూపాలలో ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలుంటాయి. సౌకర్యాల విషయంలో అసంతృప్తితో ఉంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.